హాయ్ గైస్, ఈరోజు మనం బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 టాప్ 5 కంటెస్టెంట్ అయిన నిఖిల్ గురించి మాట్లాడుకుందాం. నిఖిల్ జూన్ 28న మైసూర్లో శశి మరియు సులేఖ దంపతులకు జన్మించారు. నిఖిల్ బడెన్ పోవెల్ పబ్లిక్ స్కూల్ మైసూర్లో చదివాడు. ఆ తర్వాత ఆచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బెంగళూరులో బ్యాచిలర్స్ డిగ్రీ పొందాడు. ఎంటర్టైన్మెంట్ రంగంలోకి రాకముందు నిఖిల్ బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్గా పనిచేశాడు. 2016లో అతను ఊటీ సినిమాతో డెబ్యూ చేశారు. తర్వాత 2018లో మనే మంత్రాలయ అనే కన్నడ సీరియల్తో టీవీలో ప్రవేశించారు. నిఖిల్ తెలుగు సీరియల్ గోరింటాకుతో మంచి గుర్తింపు పొందాడు. ఆయన అమ్మకు తెలియని కోయిలమ్మ వంటి సీరియల్స్లో కూడా నటించారు. ఇక నిఖిల్ తన రిలేషన్షిప్ వల్ల కూడా చాలా ఫేమస్ అయ్యాడు. కావ్య, నిఖిల్ టెలివిజన్ ఫ్యాన్స్ కానీ అంటూ పిలుచుకుంటారు. గోరింటాక్ సీరియల్లో కలిసి నటించిన కావ్య, నిఖిల్ ఆ తర్వాత కూడా తమ రిలేషన్ని కొనసాగించారు. నిన్నటి మొన్నటి వరకు కూడా ఇద్దరూ కలిసి షోలు, ఈవెంట్లలో కనిపించారు. కానీ కట్ చేస్తే బిగ్ బాస్ 8 తెలుగు ఎంట్రీ ఎపిసోడ్లో నీ స్టేటస్ ఏంటి అని నాగార్జున ప్రశ్నించగా సింగిల్ అంటూ తన ఫ్యాన్స్కి షాక్ ఇచ్చాడు నిఖిల్. మరి కావ్యతో రిలేషన్షిప్ మాట ఏంటి అంటూ ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయ్యారు. దాదాపు 4 ఏళ్లుగా రిలేషన్లో ఉన్న నిఖిల్, కావ్య ఇటీవలే బ్రేకప్ చెప్పేసుకున్నారట. ఈ మేటర్పై నిఖిల్, కావ్య ఫ్యాన్స్కి కొద్ది రోజులుగా ఉన్న డౌట్ అభయ్ నవీన్ తీర్చేశాడు. వాళ్ళకి బ్రేకప్ అయిపోతుందంటూ చెప్పేశాడు. ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో సెకండ్ కంటెస్టెంట్గా హౌస్లోకి అడుగుపెట్టాడు. ఫస్ట్ వీక్లో టాస్క్స్ చాలా బాగా ఆడి చీఫ్ అయ్యాడు. హౌస్లో టాస్క్ విషయాల్లో నిఖిల్తో సరిపడా ఆడే కంటెస్టెంటే లేడు. నిఖిల్ టాస్క్ ఆడితే విన్నర్ తనే. నిఖిల్తో టాస్క్ ఆడాలి అంటే మిగతా కంటెస్టెంట్స్ భయపడతారు. అది నిఖిల్ ఆట. చాలా స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్తో ఎంటర్ అయిన నిఖిల్ తన ఆట వల్ల ఆ ఫ్యాన్ బేస్ని ఇంకా పెంచుకున్నాడు. స్టార్టింగ్ నుంచే తను టాస్క్ ఆడే విధానం, హౌస్లో అందరితో డీసెంట్గా బిహేవ్ చేయడం, తన పాయింట్స్ స్ట్రాంగ్గా పెట్టడం అండ్ మాస్క్ లేకుండా ఆడటంతో స్టార్టింగ్ వీక్స్లోనే నిఖిల్ విన్నర్ అవుతాడనే ఇమేజ్ ఫామ్ చేసుకున్నాడు. నిఖిల్ ఆటతో ఎంత మంచి పేరు తెచ్చుకున్నా తను సోనియా అండ్ యష్మితో రన్ చేసిన ఫ్రెండ్షిప్ ట్రాక్ వల్ల కొంచెం నెగిటివిటీ అయితే వచ్చింది. దానికి తోడు సీజన్లో వైల్డ్ కార్డ్స్ వచ్చాక హౌస్లో నిఖిల్ని గ్రూప్ గేమ్ అని టార్గెట్ చేయడం అండ్ హౌస్ బయట ఆడియన్స్ కూడా కన్నడ బ్యాచ్ అని ట్రోల్స్ చేయడం నిఖిల్ గేమ్కి చాలానే మైనస్ అయింది. అయినా కూడా నిఖిల్ ఆట అయితే ఎక్కడా తగ్గలేదు. ఖచ్చితంగా తను విన్నర్ మెటీరియల్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదండి బిగ్ బాస్ కంటెస్టెంట్ నిఖిల్ మీద మన అనాలిసిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.